బాధ బయటికి చెప్పుకుంటే మనసు తేలికైపోతుంది అనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేది నిజం కదంటారా? కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేడో, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారుతాడు. ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు అనుభవం లేనివాడే. అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎన్నడూ భయపడకో, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నాటకమే. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పాత్రల్లో నీలమైపోయి ఉంటారు. ఎప్పటి వరకు అంటే వారి అవసరం తీరిపోయే వరకే. ఇక వారి అవసరం తీరిందా ఆ పాత్రని చంపేస్తారు. జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి, మీరు ఎంత సున్నితంగా ఉంటే మీకు అన్ని సమస్యలు కాస్త కఠినత్వాన్ని కూడా చూపించండి. లేదంటే మీ వల్లకే కదా ఈ లోకానికే చులకనైపోతారు. నిజాయితీ గల ఒక్క స్నేహితుడు వేల మంది బంధువులతో సమానం కదంటారా? మోయగలిగిన శక్తి ఉన్న వాళ్ళకే భగవంతుడు బరువునిస్తాడు. ఇక నీకు అంతటి శక్తి ఉందని నమ్మి ఆ బరువుని స్వీకరించడమే ఉత్తమమైన మార్గమవుతుంది. గుర్తుంచుకోండి, కథ మారాలి, కళ నెరవేరాలి అంటే మనసులో ఉండాల్సింది నిన్నటి బాధ కాదు, రేపటిపై కసి. నువ్వు గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో మాత్రం ఎప్పటికీ ఓడిపోవద్దు. నీ ప్రయత్నమే ఎప్పటికైనా నిన్ను గెలిపించేది. అర్థమైందనుకుంటా. ఏ వ్యక్తి అయినా కూడా తాను తీసుకున్న దానికి గౌరవింపబడడు, తాను ఇచ్చిన దానికి మాత్రమే గౌరవింపబడతాడు. అందుకే ఇవ్వడం నేర్చుకోండి, తీసుకోవడం కాదు. ఈ లోకంలో అత్యంత ప్రశాంతంగా, అత్యంత సంతోషంగా జీవించే వ్యక్తులు ఇచ్చే గుణం ఉన్నవారే. ఎందుకంటే వారు ఎవ్వరికీ రుణపడి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి వారే ఎంతో ఆత్మగౌరవంతో, ఎంతో సంతృప్తితో జీవనం గడుపుతూ ఉంటారు. ఇక వారినే ఈ లోకం కూడా ప్రశంసిస్తుంది, గౌరవిస్తుంది. గుర్తుంచుకోండి, ఒక మనిషికి ఈ 3 లక్షణాలుంటే వారి జీవితం సర్వనాశనమవుతుంది. ఒకటి, ఆదాయానికి మించిన ఖర్చు. రెండవది, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం. ఇక మూడవది, మూర్ఖత్వంతో ముందుకెళ్ళడం. మూర్ఖత్వానికి ఇంకా ధైర్యానికి ఎంతో తేడా ఉంది. ధైర్యం అంటే కాలం ఎంత కఠినంగా ఉన్నా, పరిస్థితిలో ఎంత దారుణంగా ఉన్నా, ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నా ఖచ్చితంగా పోరాడాలి, పోరాడి తీరాలి. ఖచ్చితంగా పోరాడతాను అనుకునేవాడు ధైర్యవంతుడు. కాలాన్ని ఇంకా ప్రత్యర్థిని బలాన్ని తక్కువ అంచనా వేసేవాడే మూర్ఖుడు. ఏం చెయ్యాలి అనేది అర్థం కానప్పుడు మనం చెయ్యాల్సింది ఒక్కటే, కేవలం ఎదురు చూడటం మాత్రమే. అప్పుడు ప్రత్యర్థి ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడు మనకు మార్గం కానీ, అలాగే ఆలోచన కానీ రెండు స్పష్టమవుతాయి. అర్థమైందనుకుంటా. కడుపు నిండా తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేయదు. కంటి నిండా నిద్రించి లేచిన వెంటనే మళ్ళీ నిద్ర రాదు. దేనికైనా సమయాలు ఉంటాయి. అలాగే కష్టసుఖాలు కూడా అంతే. రావాల్సిన సమయంలో వస్తాయి, పోవాల్సిన సమయంలో పోతాయి. కావాల్సిందల్లా కాస్త సమయం, ఇంకా నమ్మకం, అలాగే ఓపిక. గుర్తుంచుకోండి, మన జీవితంలో ఎలాంటి వారితో స్నేహం చేయకూడదు. స్నేహంలో అంకిత భావం అనేది ఎప్పుడూ కూడా మంచివారి పట్లే ఉండాలి. చెడ్డవారి పట్ల ఉంటే వారి చెడుతనాన్ని మీరే
ప్రోత్సహించినట్లవుతుంది. దుర్మార్గులతో స్నేహం చేస్తూ అంకిత భావంతో ఎప్పుడూ ఉండకండి. ఎందుకంటే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఆ నాశనం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎలాగంటే కర్ణుడి యొక్క దురదృష్టంలాగా అంతటి దానగుణం, అంతటి ధర్మగుణం, అంతటి పుణ్యం చేసుకున్న కర్ణుడు కూడా కేవలం ఒక దుర్మార్గుడైన దుర్యోధనుడే స్నేహానికి అంకిత భావంతో ఉండడం కారణంగా ఏం జరిగిందో మీ అందరికీ తెలియంది కదా. చివరికి ఆ దుర్మార్గులు కూడా అంతమవుతారు. కానీ వారికంటే ముందు మిమ్మల్ని బలిపశువులుగా వాడుకుంటారు. మిమ్మల్ని ముందు నాశనమయ్యేలా ప్రేరేపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, తెలివిగా నడుచుకోండి. గుర్తుంచుకోండి, దుర్మార్గునితో వైరము పనికిరాదు, స్నేహము పనికిరాదు. ఎందుకంటే ఒక బొగ్గుని కాలుతున్నప్పుడు ముట్టుకున్నా కాలుతుంది, ఆరిపోయాక ముట్టుకున్నా మసి అంటుతుంది. ఎలా అయినా ఒక మరక మాత్రం జీవితానికి తప్పకుండా పడుతుంది. కాబట్టి వైరము వద్దు, స్నేహము వద్దు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటారు. గుర్తుంచుకోండి, ఎలాంటి బంధమైనా దాన్ని అతిగా పెంచుకుంటే అది తప్పకుండా శాపంగా మారుతుంది. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొన్ని వ్యక్తిగత నిర్ణయాలను తీసుకున్నప్పుడు వాటి ఫలితాలు కూడా ఆ వ్యక్తే అనుభవించక తప్పదు. అది మంచైనా చెడైనా. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనం ఏదైనా వస్తువుని కానీ మనిషిని కానీ బలవంతంగా మన దగ్గరే ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడు ఆఖరికి మనకు కేవలం అంటే కేవలం మిగిలేది నిరాశ మాత్రమే. ఎప్పుడైనా కూడా ఆ అసంభవాన్ని సంభవం చేయడంతో శక్తి పెరుగుతుంది. ఏదైతే సంభవం అవుతుందో దాన్ని ఎవరైనా చేయగలరు. ఇక ఏది అసంభవమో దాన్నే మీరు కోరుకుంటున్నారు. ఇక అలాంటి దాన్నే పూర్తి చేయండి. ఆ లక్ష్యాన్ని గెలవడానికే ప్రయత్నించండి. ఆ సంఘర్షణని జయించడానికే ప్రయత్నించండి. ప్రేమ అనేది ఎప్పుడు కూడా అసంభవాన్ని సంభవంగా మారుస్తుంది. ప్రేమలో మాయ కాదు, త్యాగం అనే ఛాయ ఉంటుంది. మోసం కాదు, సర్వం త్యజించే గుణం ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.